హాయ్. ఈరోజు చూడండి నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ 3 బ్లౌజెస్ రీసెంట్ టైంలో చూపిస్తున్నాను. ఇవైతే కొంచెం హెవీ వర్క్స్ వస్తాయి. ఇదైతే మొన్న శారీ చూపించాను కదా, ఆ శారీకి బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను అన్నట్టు. చూడండి, ఫస్ట్ ఇది చూడండి, నాకు చాలా నచ్చింది. దాండియా స్టిక్స్ ఈ దసరా కోసం వసు కోసం కొన్నాను. నచ్చాయి. మేబీ నేను కూడా ఒక జత తీసుకుంటాను, ఇద్దరం డాన్స్ చేస్తాం, దాండియా చేస్తాం దసరాకి. సరే, అది పక్కన పెట్టేస్తే, చూసారు కదా ఈ శారీకి మొన్న నేను చూపించాను కదా ఇలా ఎక్స్పోలో తీసుకున్నానని చెప్పేసి, ఈ శారీ ఆ రోజు నేను సరిగ్గా చూపించానో లేదో తెలీదు. ఇది శారీ, ఇది పళ్ళు కదా. సో ఇది పళ్ళు, ఇది మొత్తం శారీ అన్నమాట. దీనికి ఏం చేస్తానంటే ఈ బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేయించాను. ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది సవ్యసాచి స్టైల్ అనమాట. ఇలా బెల్ట్ వచ్చి ఇట్లా వస్తుంది, సవ్యసాచి స్టైల్. 3/4 హ్యాండ్స్ ఎప్పుడు నేను వాడే స్టైలే. దీనికి బ్యాక్ సైడ్ ఏం చేస్తానంటే, ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నాను. బ్యాక్ సైడ్ ఇట్లాగా పెట్టించాను కదా, దీంతో ఆపేలేదు. దీనికి ముందు ఏం చేశానంటే ఇలా హుక్స్ పెట్టించాను బ్లౌజ్ అంతా. చూడండి, ఇక్కడ నుంచి కింద వరకు కూడా లోపల హుక్ ఉంటుంది, ఇలా హుక్ ఉంటుంది. దానిపైన మళ్ళీ డబుల్ సేఫ్టీ కింద ఇది పెట్టించాను. సో ఎవరైనా నాలాగా 1 స్టెప్ యూస్ చేసేవాళ్ళు, వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి, డిస్కంఫర్ట్ ఉండకూడదు. పైగా ఇంకోటి ఏంటంటే ఇలాగా మళ్ళీ అదేమైనా బ్యాక్ హుక్ ఏమైనా ఇది అవుతుందేమో అని భయం ఉండకూడదు అంటే ఇట్లా ట్రై చేయండి. ఇలా హుక్ పెట్టించుకొని డబుల్ సేఫ్టీ కింద, ఇక చూసారా హుక్, ఇట్లా హుక్స్ పెట్టించుకొని మధ్యలో డబుల్ సేఫ్టీ కింద ఇట్లా మనం పెట్టించుకున్నాం. దీనివల్ల అసలు అది ఊడిపోతుందని భయం ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, శారీ బ్లౌజే కుట్టించాను. దీనికి నాకు జనరల్గా వర్క్స్ చేయించడం ఇష్టం ఉంటుంది, ఫ్యాబ్రిక్లోనే చేయించుకుంటాను నేను, సింపుల్గా ఉంటుంది అని చెప్పి. సో ఈ బ్లౌజ్కి ఈ డిజైన్ చేయించాను. ఎలా ఉంది? బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఇది మన పండగలకు కూడా మంచిగా సెట్ అయిపోతుంది. ఏ ఫంక్షన్స్కైనా కూడా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఒకసారి శారీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యే బ్లౌజే కదా. చూడండి, సేమ్ అంటే గోల్డెన్దే కాబట్టి చూపిస్తున్నాను, ఇట్లా క్లియర్గా తెలుస్తుందని. ఇలా వస్తుంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది, చక్కగా మనకి సెట్ అయిపోతుంది. ఈ శారీకి ఏంటంటే ఇలాగ పట్టుది బ్లూ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లూ కలర్ కూడా చూసారా, బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది, పట్టుది ఏమైనా సరే. లేదంటే ఇలా అయినా డిజైనర్ బ్లౌజెస్. ఇక ఇది చూసారా, ఈ బ్లౌజ్ దీనికి ఇట్లా ఉంది కదా, చూసారు కదా. ఇంకా ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఈ బ్లౌజ్ కూడా దీనికి బాగుంటుంది. ఇది కూడా చక్కగా క్యారీ చేయొచ్చు. అంటే ఏ కలర్ వేసినా కూడా ఈ శారీకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది కూడా అలాగే బ్లూ వర్క్ బ్లౌజ్ ఇది. లేదంటే సింపుల్ పట్టు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. నాకేమనిపిస్తుంది అంటే, దాని వర్క్ అంటే ఏదైనా ఫంక్షన్స్కి అది అయితే తప్ప, నార్మల్గా అయితే ప్లెయిన్ సింపుల్ పట్టుది బ్లూ కలర్ వేసుకున్నా కూడా ఈ డ్రెస్కి ఈ శారీకి బాగుంటుంది. ఎందుకంటే మనకి బార్డర్స్ ఏ కలర్ ఇవ్వలేదు కాబట్టి హ్యాపీగా మనం మల్టిపుల్ బ్లౌజెస్ ట్రై చేయొచ్చు. బ్లౌజ్ చూపించాను కదా మీకు, ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. దాండియా ఆడుతూ హ్యాపీగా ఇలాంటి ఒక శారీ కట్టుకొని ఈ పండగకి ఎంజాయ్ చేయొచ్చు కదా. సో నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ పండగకి మీరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఈ రీసెంట్ టైంలో నేను కలెక్ట్ చేసుకున్న బ్లౌజెస్ ఇవి, వర్క్ బ్లౌజెస్ అంటే ఇవి. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? హోప్ యూ లైక్ దిస్ వీడియో. హ్యాపీ దసరా. బాయ్ బాయ్.